పోటీ చేసింది చాలా తక్కువ అక్కడ. ఏడీఎంకేతో తక్కువ సీట్లు కూడా ఎక్కువ అంటారు. 27 సీట్లు ఇచ్చేది లేకుండా భారతీయ జనతా పార్టీకి 4-5 కూడా రావు అంటున్నారు. అచ్చా, సరే సరే చూద్దరు కానీ అంతేనా? నగేష్ గారు కరెక్ట్ చేయాలి. నగేష్ గారు ఏంటి 27 సీట్స్ భారతీయ జనతా పార్టీ అక్కడ తీసుకోవడం కరెక్టేనా? ఎక్కడ తమిళనాడు అక్కడ అంటే అన్నమలై ఒక లీడర్ ఎమర్జ్ అయ్యాడు అక్కడ బీజేపీకి. కానీ ఆయన పోటీ చేయలేదు అన్నమలై పోటీ చేయలేదు. ఆయన కొంచెం అలిగి ఉన్నాడు. ఆయనకి ఏంటంటే ఆయనకు కావాల్సిన సీట్ ఇవ్వలేదు. దాని తర్వాత ఎవరినైతే తీసిమన్నాడో వాళ్ళని తీసిలేదు, ఎవరినేమో ఉంచాలన్నారో వాళ్ళని ఉంచలేదు. సో ఆయన ఫుల్ ఫ్లెజ్డ్ గా ఆయన చేయటం లేదు. బట్ మంచి ఇమేజ్ ఉంది, మాజీ ఐపీఎస్ ఆఫీసర్. మరి దానివల్ల వచ్చి ఉంటుందేమో అనేది అనుకుంటున్నాం. దాని తర్వాత మోదీ, అమిత్ షా చాలా విగరస్ గా క్యాంపెయిన్ చేస్తారు తమిళనాడులో, ఈ బెంగాల్లో. సో దానివల్ల ఏదైనా ఫలితాలు వాళ్ళకి అనుకూలంగా కొద్దిగా వచ్చి ఉంటాయేమో అని అనుకోవాలి. నగేష్ సార్ కి బాగా తెలుసు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా పరిగెత్తి సీట్ల కోసం పడదు. కాకపోతే గ్రాడ్యువల్ గా గ్రోత్ ని నమ్ముతుంది భారతీయ జనతా పార్టీ. మీరు చూసి ఆల్రెడీ మాది భారతీయ జనతా పార్టీ 2 సీట్ల నుంచి ఈ రోజు దాకా ఇంతవరకు రావడానికి ఎన్నేళ్లు పట్టిందో మీకు తెలుసు. సడన్ గా ఒకవేళ ఇమ్మీడియట్ ఇన్స్టంట్ గ్రోత్ కావాలంటే అది వేరే కార్యక్రమాలు చేస్తుంది. ఇన్స్టంట్ గ్రోత్ కాదు, మాకు కావాల్సింది గ్రాడ్యువల్ గా స్ట్రాంగ్ గ్రౌండ్ నుంచి వచ్చేటువంటి గ్రోత్ కావాలని చూస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ అదే దీంట్లో వెళ్తా ఉంది. మీరు అన్నట్టు సార్ తమిళనాడులో సరే మీరు భరత్ 27 ఎక్కువ అన్నారు, ఓకే కావచ్చు, అక్కడ 3% తక్కువ ఉంది. కానీ మేము ఖచ్చితంగా ఈ రోజు కాకపోతే రేపులకు ఎల్లుండినా ఖచ్చితంగా తమిళనాడులో కూడా కాషాయం జెండా ఎగిరేస్తామన్నటువంటి ఒక నమ్మకము విశ్వాసం మాకుంది. తర్వాత మీకు తెలుసు ఆల్రెడీ మీరు చూసిరు, అస్సాంలో చూసిరు, గవర్నమెంట్ రిపీట్ అవుతున్న టైంలో కూడా ఏమాత్రం ఇన్కన్వెన్స్ లేకుండా బాగానే పర్ఫెక్ట్ ఫుల్ మెజార్టీతో వస్తుంది, మంచి మెజార్టీతో వస్తుంది అక్కడ. తర్వాత ఆఫ్ కోర్స్ కేరళలో ఏం లేదు, కానీ మేము కేరళలో తమిళనాడులో కూడా మంచి, కేరళలో కూడా ముహూర్తం మాది ఓపెన్ అవుతుంది, బోణి కొడతాం. తర్వాత తమిళనాడులో కూడా మేమైతే సింగిల్ అంటే 8, 9 నుంచి 10 వరకు అని మా వాళ్ళు చెప్పారు, తిరిగి వచ్చిన వాళ్ళు చెప్పారు. మరి ఎంతవరకు అయితే చూడాలి, చెప్పలేం. కానీ ఇక వెస్ట్ బెంగాల్ అందరు మొత్తం భారతదేశం దృష్టితో పాటు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు కానీ వేరే అందరు కూడా ఎదురు చూస్తున్నది వెస్ట్ బెంగాల్ ఏమవుతుందని చెప్పి. మీరు చూసిరు ఈరోజు, నేను జీటీవీలో కూడా చూసిన, వెస్ట్ బెంగాల్లో చాలా చోట్ల ఈవీఎంల మీద బీజేపీ సింబల్ తో ఉన్నటువంటి ఆ బటన్ ని మొత్తం పేస్ట్ వేసి దాసేసిరు. అది ఒక్క దగ్గర 2 దగ్గర కాదు, కొన్ని 100 చోట్ల అక్కడ ఉన్నటువంటి తృణమూల్ గుండాలు దాన్ని దాచిపెట్టారు, మొత్తం దానికి ప్లాస్టర్ వేసేసారు. అయినా కూడా అక్కడ నుండి ఓటర్లు కొట్లాడారు, అభ్యర్థులు కొట్లాడారు, అక్కడ నుండి పబ్లిక్ దాన్ని తీసేయించమని కొట్లాడారు. వాళ్ళందరి మీద తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు దాడి చేసిరు. అయినా కూడా బెదరకుండా ఈసారి వెస్ట్ బెంగాల్లో హిందువులందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈసారి మొత్తం హిందువులు, ఇంతకు ముందు హిందువులలో నిజానికి మెజారిటీ హిందువులే, కానీ మనకు తెలుసు ఎక్కడైతే 25% ముస్లిం మెజారిటీ దాడుతుందో అక్కడ హిందువుల పర్సెంటేజ్ 0 అవుతుంది. అంటే 0 అవ్వడం అంటే వాళ్ళందరూ మొత్తం ఇక వాళ్ళ డామినేషన్ పెరిగిపోతుంది, హిందువులు ఉండి లేనట్టే 0 అయిపోతారు. సేమ్ అదే పరిస్థితిలో ఇన్ని రోజులు వెస్ట్ బెంగాల్ కొనసాగింది. సార్ దాని మతం అంటున్నారు, మతం పోలరైజేషన్ వచ్చింది అంటున్నారు, కానీ అక్కడ అట్లాంటి పరిస్థితులు ఉండే. ఈ రోజు పబ్లిక్ లో హిందువుల్లో కూడా ఒక ధైర్యం వచ్చింది, వాళ్ళందరూ కూడా స్వేచ్ఛగా వచ్చి ఓటేశారు. మీరు చాలా బయట పొద్దున్న నేను చాలా సోషల్ మీడియాలో బయటలు చూస్తున్నాను, ధైర్యంగా వచ్చి ఓటేసి జై శ్రీరామ్ అని చెప్పి నినాదం చేసి వెళ్తున్నారు. ఇన్ని రోజులు మేము భయపడ్డాము, ఇప్పుడు ఇంకా ఏమైనా సరే భయపడేది లేదని చెప్పి వాళ్ళు ధైర్యంగా వచ్చి ఓటేశారు. మీకు పెరిగినటువంటి పర్సెంటేజ్ పోయినసారి చూశారు మీరు, ఆల్రెడీ ఫస్ట్ పేజ్ లో 92 చేంజ్ వచ్చింది. ఈసారి నేను అనుకుంటా మనకి ఇప్పటి వరకు 5 PM వరకు వచ్చింది, 90 ఉంది, సేమ్ లాస్ట్ టైం లాగానే. ఇందులో కూడా 92.89 వరకు కానీ 92-93 మధ్యలో పోల్ అవుతుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా పెరిగేటువంటి పోల్ పర్సెంటేజ్. వెస్ట్ బెంగాల్ సంబంధించి ఒకసారి చెప్తాను, నేను నేషనల్ గ్రూప్ సంబంధించి చెప్తాను.